బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లతోనే కాంగ్రెస్కు అధికారం. మావో రాష్ట్ర కమిటీ స్పష్టం. తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలి. ఉప కేసులు రద్దు చేయండి. ఎన్ఐఏ దాడులు ఆపండి. మావో నేత జగన్ డిమాండ్. భూస్వాములు లబ్ధి పొందే ధరణి రద్దు చేయాలి. రైతు బంధు పేరిట భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపివేయాలి. లేఖ విడుదల చేసిన మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సుదీర్ఘ లేఖను మీడియాకు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర కమిటీ. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోతోనో డిక్లరేషన్లతోనో గెలిపించలేదని, దశాబ్ద కాలంగా నిరంకుశ పాలన కొనసాగించడంతోనే బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి చెత్తకుప్పలో విసిరివేశారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రజాస్వామిక వాతావరణం కల్పించాలని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మావో తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట మీడియాకు సుదీర్ఘ అంశాలతో కూడిన లేఖను విడుదల చేశారు. ఉప కేసులు రద్దు చేసి ఎన్ఐఏ దాడులు ఆపాలని మావో నేత డిమాండ్ చేశారు. భూస్వాములకు లబ్ధి చేకూరే ధరని రద్దు చేయాలని, రైతు బంధు విధానాల్ని మార్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే ఇంటెలిజెన్సీ, కౌంటర్ ఇంటెలిజెన్సీ, యాంటీ నక్సల్ ఇంటెలిజెన్సీ, ఎన్ఐబి, గ్రేహౌండ్స్లో పనిచేసిన నేరపూరిత అనుభవం కలిగి ఉన్న అదనపు డీజీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారంటే రేపటి ఉద్యమాలను అణిచివేయడానికేనని స్పష్టమవుతుందని పేర్కొన్నారు. దేశంలో మూడవసారి అధికారం కోసం బ్రాహ్మణీయ, హిందుత్వ, ఫాసిస్టు బీజేపీతో రహస్య రాజకీయ అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడని, ప్రజా చైతన్యమైన సెక్యులర్ ప్రజలు బీఆర్ఎస్ను మరింత అసహించుకున్నారని, అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రజాస్వామ్య హక్కులు కాపాడే విధంగా ప్రజలు ప్రశ్నించాలని అనేక అంశాలతో కూడిన లేఖను మావో నేత జగన్ విడుదల చేశారు.